మంచి పాటలు మీకు ముద్రించి ఇచ్చాం. పాడుతున్నారు అసలు ఎప్పుడన్నా? ఇప్పుడు 2008లోనే ఇప్పుడు నేను లోనావాలాలో ఉన్నప్పుడు పూనాకు బాంబేకి మధ్యలో లోనావాలా ఉంటుంది. వైవామ్ యూత్ విత్ మిషన్ అని ఒక మినిస్ట్రీ ఉంది. వాళ్ళు పరిచర్య బాగా చేస్తున్నారు, పిల్లల్ని యూత్ని అంతటిని సిద్ధపరుస్తున్నారంటే కొంత అడ్మినిస్ట్రేషన్ కూడా చూడొచ్చు, నేర్చుకోవచ్చు అని నేను కూడా వెళ్ళా. అప్పటికే మనం ఈ బిల్డింగ్ కట్టాం, లైఫ్ గ్రౌండ్స్లో బిల్డింగ్ కట్టాం. అప్పుడు ట్రైనింగ్కి వెళ్ళా నేను. అది 6 నెలల కోర్సు అని వెళ్ళా. డిటిఎస్ అంటారు దాన్ని. మీలో ఎవరైనా పెడితే మంచి కోర్స్ అది. పిల్లలు డిటిఎస్ అంటే డిసైపుల్ ట్రైనింగ్ సెంటర్ అనుకుంటుంది. డిటిఎస్కి వెళ్తే వాళ్ళు ఇక మళ్ళీ ఎల్కేజీలో పడేసినట్టుగా పడేశారు మమ్మల్ని. ఇక ఎట్లా ఉంటుందో మీరు చూడండి. 2008లో సేవకు వచ్చా, 1998లో పరిచర్యకు వచ్చాం. 2008 అదంటే 10 ఏళ్ళు సేవ చేసినాక వెళ్తే జరిగిన సంగతి అది. దేవుడు అప్పటికే మనకు బిల్డింగ్ ఇచ్చారు, పరిచర్య బాగానే జరుగుతుంది. బట్ ఐ వెంట్. మాన్యువల్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఒకరోజు ఆ సింకులన్నీ కడిగే పని అప్పచెప్పాడు ఆ లీడర్ నాకు. నేను చిన్నప్పటి నుంచి ఏ పని అప్పచెప్పినా జాగ్రత్తగానే చేస్తా. మా అమ్మకి మా ఆడపిల్లలు లేరు, మేము 3 మగపిల్లం. సబ్బెట్టి కడిగితే మళ్ళీ దాన్ని చేత్తో 2 సార్లు నీళ్ళు, ఇప్పుడైనా సరే పిల్లలు సరిగా దోమపోతే నాకు నచ్చదు. ఈవెన్ ఇన్సైడ్ బాత్రూమ్ అయినా సరే నీట్గా ఉంటేనే మనకి అంత అట్లా. అప్పుడు ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కడిగిన. వచ్చి నేను అట్లా పండుకుంటే, పాస్టర్ యూ డిడ్ నాట్ క్లీన్ నైస్లీ అన్నాడు ఆ లీడర్. శుభ్రంగా అడగలేదు నువ్వు అన్నాడు. మళ్ళీ బాధ కలిగింది. ఎక్కడన్నా రమ్మన్నా తీసుకెళ్ళాడు. ఒక సింకు కడగమంటే 10 సింకులు కడిగా. కొంచెం బాధ కూడా కలిగింది. కడుగు దేవుడికని మీకైనా కలుగుద్ది. ఏడుపు వచ్చింది. ఏంటైనా చిన్నపిల్లలాగా చేసినా కానీ ఇట్లా అన్నాడు ఏంటని. అప్పుడు వచ్చి అక్కడ కూర్చుంటే విజయ్ అని ఉండేవాడు, పాస్టర్ గారు అబ్బాయి, తెలుగు పిల్లోడే. ఆ పిల్లోడి దగ్గర గిటార్ ఉంది. నాకేం గిటార్ రాదు, అయినా ఊరినే వాయిస్తా ఈ మాట: పిల్లచిన దేవుడవు, నమ్మదగిన వాడవు, నన్ను పిలచిన దేవుడవు, కష్టాలు ఈ అప్పుడిప్పుడు అనుకున్న మాట కానీ దీన్ని కంప్లీట్ చేయలేకపోయాం. 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఈ పాట కంప్లీట్ చేయడానికి ప్రభు కృప చూపాడు. నాన్నగారు కూడా చాలాసార్లు పిలుపుని గురించి మాట్లాడేవారు. సేవకునికి జీవితంలో పిలుపు చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవుడు నన్ను పిలిచాడన్న ఒక ధైర్యం మనకు ఉండాలి. స్తోత్రం. ఆ కన్ఫర్మేషను మనకు ఉండాలి. దేవుడే నన్ను పరిచర్యకు పిలిచాడు. లేకపోతే ఎవరన్నా సాసి 4 కేకలు వేశారనుకో, లేకపోతే గట్టిగా 4 ప్రశ్నలు వేశారనుకో పారిపోతాం. లేకపోతే ఏదన్నా ఎయిర్టెల్ కంపెనీలో ఇంకా ఎక్కువ జీతం ఇస్తానన్నారనుకో, అందులోకి పోయే ప్రమాదం కూడా ఉంది. పరిచర్య కొరకు నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై ప్రభువు మనలను పిలిచాడు. ఈ గొప్ప పిలుపులో మనం ఉన్నప్పుడు రోజు నిందలుంటాయి. బాగా గుర్తుంచుకోండి. సేవకులు, సేవకురాండ్రు, విశ్వాసులు మనం ఎదిగే కొద్దీ, చెప్పండి, 2 రోజుల క్రితం ఒక ఆయన, పలానా ఆయన మిమ్మల్ని ఇట్లా బూతులు తిట్టాడండి అని తిట్టి చూపిస్తున్నాడు ఇట్లాంటి పబ్లిక్ మీటింగ్లో. ఆడెక్కడో తిట్టాడు, ఎక్కడో గుడిసెలో తిట్టాడంట. ఈయన ఎత్తుకొచ్చి ఇక్కడ తిట్టి చూపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు వాళ్ళనేగా మనల్ని కూడా వాడుకుంటాడు. సైతానుడు కూడా వాళ్ళనే కాదు వీళ్ళని కూడా వాడుకుంటాడు. అది అయినా మనం గుండెను నిబ్బరం చేసుకొని ముందుకు పోవడమే. స్తోత్రం. హల్లెలూయా.